యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. సాయినగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ब्राह्मणान् सप्तर्षीन् प्रार्थयेत्। వివాహ పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది. అలాగే అమ్మవారు సాక్షాత్ గౌరీదేవి భవాని అమ్మవారు గౌరీ పూజ చేస్తున్నట్టు వాళ్ళ భావాన్ని చేసుకుంటూ మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని ప్రార్థించుకుంటూ నమస్కారం ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ नारायणे नमोस्तुते नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नीयता प्रणतास् अस्मृतान् महाविश्वबालिनी माता सर्वसुलभचारार्थे गन्धपुष्पात्मनैरभ्यर्च्य नमस्कृत्य महागौरी देवता अनुग्रहदा प्रसादसिद्धिरस्तु ध्याता वरसमीपं यत्र ध्याता आचम्य। ఇప్పటి వరకు కళ్యాణ మహోత్సవంలో రామలింగేశ్వర స్వామి భవాని కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజ, కర్మశుద్ధి కోసం కర్మల పుణ్యాహవాచనం, దానితో పాటుగా మనకిక్కడ మనమందరము కనిపించేటట్టుగా పురోహితులు, భజంత్రి వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్, కార్యకర్తలు భక్తుల రూపంలో మనం ఇక్కడ కనిపిస్తున్నాం. కలబడినటువంటి 33 కోట్ల దేవతల స్వరూపంగా ఇక్కడ చాలా దేవతలు ఆ మండపంలో ఆసీనులో ఉన్నారు. కశ్యపుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, గౌతముడు, ఇటువంటి ఋషులు చాలా మంది ఉంటారు. మనం అనుకుంటాం కదా టాప్ 5 టాప్ 10 అని. అందులో టాప్ 7లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సప్త ఋషులు అంటారు. ఆ సప్త ఋషులు కూడా ఇదే దేవతయందు దిక్కులంతా కూడా పరిపాలించేటువంటి దిక్పాలకులు ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతో పాటుగా బ్రహ్మ సమేతుడైనటువంటి సరస్వతి అమ్మవారు ఇక్కడే కూర్చొని ఉంది. లక్ష్మీ సమేతుడైనటువంటి మహావిష్ణువు కూడా ఈ వేదికలో కూర్చొని ఈ కళ్యాణాన్ని నిలదీస్తూ ఉంటూ స్వామివారు మనస్సులో అనుకున్నాడు, ఈ లోకాన్నంతా కూడా ఈ కాలనీ అంతా కూడా పరిపాలించడానికి నాకు ఒక్కరికి శక్తి సరిపోవట్లేదు. ఇద్దరు కలిస్తేనే కుటుంబం ఎలాగైతే ఉంటుందో ఆడవాళ్ళు మగవాళ్ళు కలవాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. వివాహము, పాణిగ్రహణము, పరిణయము అని రకరకాల పేర్లు ఉన్నాయి. వివాహం చేసుకోవాలని ఈ వార్షికోత్సవ సందర్భంలో చేసుకోవాలని స్వామి సంకల్పించుకొని అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా ప్రార్థించాడట. అయ్యా, నాకు యోగ్యమైనటువంటి కన్యని మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళి
తీసుకొని రండి, నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను అని వారికి ఉత్తమమైనటువంటి దక్షిణ తాంబూలాదులు అన్ని కూడా ఇచ్చి భక్తిపూర్వకంగా నమస్కరించినాడట ఆ రామలింగేశ్వర స్వామి. ఈ నమస్కరించుకున్న తర్వాత సప్తరుషులందరూ కూడా బాగా ఆలోచన చేసి ఎక్కడ అమ్మాయి దొరుకుతుందని అనేక ప్రాంతాలని కూడా తిరిగి కొంతమంది ద్వారా ఒక దగ్గర పార్వతి భవాని అనేటువంటి కన్య ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ గృహానికి వెళ్ళి అక్కడ అడుగుతున్నారు, అయ్యా మా దగ్గర రామలింగేశ్వరుడు అనేటువంటి ఒక వరుడు శ్రేష్టమైనటువంటి వాడు, గొప్పనైనటువంటి వాడు వివాహం చేసుకోవడానికి ఉన్నాడు, మీ దగ్గర అమ్మాయి ఉందని తెలిసింది, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మేము ఈ పని చేస్తాము అని అక్కడ గోత్ర పురాణాన్ని చెబుతున్నారు. ఎక్కడైనా కూడా వివాహం చేసుకోవాలంటే అబ్బాయి తల్లిదండ్రులే విచారణ చేస్తారు. విచారణ చేసి ఇప్పుడంటే మనం వివాహం చేయాలంటే ఎన్ని కోట్ల ప్యాకేజ్ అనేటువంటి చూస్తున్నాం. ఆ కాలంలో అది చూసేవారు కాదు. ఎందుకంటే వారి గోత్రముని చూసి వివాహం చేసేవారు, వారి వంశాన్ని చూసి అమ్మాయిని ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి వారు పూర్వకాలంలో. కాబట్టి వెళ్ళి వాళ్ళ గోత్రము పరమాసుదేవ గోత్రాన్ని అక్కడ అమ్మాయి చెప్పింది, పరశువ గోత్రం అని స్వామివారు చెప్పుకున్నారు. ఏం జాబ్ చేస్తున్నారని అమ్మాయి వాళ్ళందరూ కూడా అడిగారు. మా ఆయనే పురోహితం చేయడు, కటింగ్ షాప్ లేదు, సన్నాయి కొట్టడు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ బాగా చూసుకునేటువంటి పనిని మా వాడు చేస్తుంటాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతా కూడా పరిపాలన చేస్తుంటాడు అని వీళ్ళు వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత మరి మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, మా అమ్మాయి కూడా ఈ అఖిలాండ కోటి చతుర్దశ భువనాలని కూడా పరిపాలన చేస్తుంది, కాబట్టి ఇల్లు జోడు రెండు కుదిరాయి కాబట్టి వివాహం ఫలానా నగర్లో ఫలానా కాలనీలో ఈ దేవాలయానికి వివాహం చేయాలని సిద్ధం అనుకున్నారు. అనుకుని ఇద్దరు కూడా కంకరాన్ని ధరించారు. ధరించిన తర్వాత మనం అందరం కూడా ఎలాగైతే మన ఇంట్లో వివాహం జరిగితే అబ్బాయిని గుర్రాల మీద, ఏనుగుల మీద, రకరకమైనటువంటి బెంజు రకమైన వాహనాలను తీసుకుని వస్తాం కదా, అదేవిధంగా ఊరేగింపుగా అబ్బాయిని చూసుకొని నానా వాయిద్యాల నడుమ మంగళహారతుల చేత తీసుకొని వచ్చి అబ్బాయి కాళ్ళని బయట కడిగి లోపలికి తీసుకొని వచ్చి మంగళ స్నానాలంతా కూడా నిన్న చేశారు. రకరకమైనటువంటి ద్రవ్యముల చేత స్నానం చేయించి ఒక ఉన్నతమైనటువంటి బంగారు సింహాసనం వేసి అబ్బాయిని దుష్టులుగా మన ఇంటికి వచ్చినటువంటి వాడు అతిథులని ఒక ఆసనం వేసి కూర్చొని పెట్టారు. ఇప్పటి వరకు ఇది జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత మరలా చెప్తున్నా, తెలంగాణ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాంగత్రేణ ఆగతం వరం లక్ష్మీనారాయణ స్వరూప మధుపర్తభూగాంకరిష్యే ఉత్తరతో దాత దక్షిణత పత్ని కూర్చం ప్రయచ్చతి ఎత్ర అస్మా అభజతిం కురుబంతి తత్కూర్చం పురుషతి యథా పురస్తాత్ రాష్ట్రభృతస్యాచార్యా సంతు మహాత్మత్యోషం ఆపపాద్యాయునాపత్రాః ఆపపాద్యాః ఆపో అభిమంత్రియా దక్షిణపాదం ప్రక్షాళయాదగో వామపాదం ప్రక్షాళయే నమోస్వనంతార సహస్రమోదనే సహస్రపాద శిరోధవాహనే సహస్రనామే గురురాజాసునే సహస్రకోటియువనారిణే నమః. పితॄణాం నరకాత్ ఉత్తూర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదాన సమయే మహాసంకల్ప
మంత్ర శ్రవణం కరిష్యే. ఓం అజానందమేజస్య శ్రీనరాజనారాయణస్య మహాదేవస్య మధ్యే పరిభ్రమమానామహేకోటి బ్రహ్మాండానామేకమేకాదశపద్మానందాన పృథివ్యాపస్థేజో అవిరాకాశాత్యావరణే రావణే సన్నాద బ్రహ్మాండఖండయోర్ మధ్యే అతిరాత్ర అక్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశావరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం అనాద్య విద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకథా జనిత్వా కేన వా కర్మ విశేషేణ ఇదానీం మనుష్యజన్మ విశేషం ప్రాప్తవతః అస్మిన్ వంశే. ఈ వంశం చెప్పుకోండి, జాతస్య ఈ గోత్రం చెప్పుకోండి, గోత్రస్య ఈ పేరు చెప్పుకోండి, నామధేయస్య అనండి. మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతిభిః ఏతత్క్షణ పర్యంతం మధ్యే వర్తినికాలే సంభావితానాం పాపానాం వాక్ పాణి పాద పాయు ఉపస్థానాం కర్మేంద్రియాణాం త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావితానాం సకల పాపానాం చ నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వ పురుషోక్త ప్రకారేణ మత్స్యపురాణోక్త షోడశ మహాదాన అంతర్వర్తి సహిరణ్యోదక ధారాపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. సంకల్ప ఏషా మయా కన్యా తుభ్రం శ్రీధరరూపిణే. ఓం ఉదకం ఉదకపూర్వకం దద్యాత్ బుద్ధ్యం ప్రజాసహస్రకర్మభ్యః ప్రతిపాదయామి. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యः శుభం భవతు. అహం సంప్రదదే కన్యాదాన సాగ్ఞార్థం భోదాన భూదాన పురోదాన అశ్వదాన భజదాన గజదాన దాసదాసీదాన సర్వేషామధారే యథాశక్తి హిరణ్యధానం. అందరూ హిరణ్య గర్భస్థం హేమబీజం విభాగసో అనంతపుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే. యథాశక్తి హిరణ్యదానం పుత్రం అహం సంప్రదదే న మమ ప్రతిపురుష్యతామి. సమహార్త మంగళ స్తూయమానోచ్యుతః
శ్రీరామస్సుజన మనోసుగమన శ్రీవత్సవక్షస్రః భూమో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళో సావధాన సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః ఉమామహేశ్వరధ్యాన సావధాన సత్యశాసేది నందీశ్వరో నరవాహనో నరవరో నారాయణో నర్మదా నానామంగళగీతవాద్యనిలయో నాగాంతకో నారదః నక్షత్రాణినః స్పృహన్నవపరం నక్షత్రనానాధిపో నానామంగళగీతవాద్యనిలయः కుర్వంతు మాం మంగళం శుభహోర్తే శుభలగ్నే శ్రీలక్ష్మీనారాయణ శ్రీరామలింగేశ్వర ధ్యాన सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ओम शक्तिमोदित उदापनन्दादित्रभेदामनुशापाधवक्रदः आचार्याय सख्यानजानदे भद्रेशाय लक्ष्मीर्हिरादिवासे देवी सरस्वती वादे भरवासिनी मते महाराज
ప్రతి క్షణం కూడా ఉత్తమంగా ప్రతి క్షణాన్ని గడుపుతూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి వార్షికోత్సవ సందర్భంగా మనకి మొదటి రోజు గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామివారి ఆగమనం, ఆ తర్వాత రుద్ర ఘన, నిన్నటి రోజున స్వామివారికి విశేషంగా రుద్ర క్రమార్చన చేత పుష్పార్చన, అలాగే ఉదయం అష్టోత్తరశత కలశాభిషేకం ఆంజనేయ స్వామి వారికి, ఇవాళ ఉదయం అష్టోత్తరశత మన్యుసూక్త పారాయణం, అలాగే చతుర్దశ వార మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు మనమందరం కూడా పూర్తి చేసుకుని ఈ సాయంకాలం పూట శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి ఈ సమయాల్లో మనమందరం ఇక్కడ కూర్చున్నాం. 3 రోజుల నుంచి ఒక గురువు గారు వస్తారని చెప్తున్నారు మనందరికీ. ఒక అరగంట వరకు ఆ పేరు తెలుసు, ఒక 15 నిమిషాల నుంచి వారి రూపాన్ని చూస్తున్నాం మనం అందరం. కానీ ఎందుకు వారికి పూజ చేయాలి అని మనస్సులో సంకల్పం వచ్చిందనేటువంటి విషయం మనం తెలుసుకొని వారికి పూజ చేద్దాం. తెలంగాణ ప్రాంతంలో ఋగ్వేదానికి ఒక రూపం ఉంటే మేమందరం ఆ రూపం వీరు అని మేమందరము భావించేటువంటి గురువుగారు. చిన్నప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులని తయారు చేస్తూ నిత్య విద్యార్థిగా ఇప్పటికీ వారు విషయాన్ని తెలుసుకుంటూ, ఎందుకంటే మేము ఎక్కడ మాకేమి ఇబ్బంది వచ్చినా మేము వారిని అడుగుతాం. మేము అడిగేది ఒకటే, కానీ వారు మాకు 10 రకాలుగా సమాధానాన్ని ఇస్తారు. రామాయణంలో ఇట్లా చెప్పబడింది, భాగవతంలో ఇట్లా ఉంది, వేదంలో ఇట్లా ఉంది, శాస్త్రంలో ఇట్లా ఉంది. అంటే ఒక గురువు గారికి చాలా ఎక్కువ ఓపిక అవసరం. అది విద్య కూడా, అంటే మేము మా వయస్సు వాళ్ళు బాగా విద్య చదువుతున్నది ఎవరు అంటే వ్యాస మహర్షి అని విని ఉన్నాం, పెద్ద పెద్ద వాళ్ళను. కానీ మేము చూసినటువంటి వ్యాసుడు గురువుగారని మేము నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పడానికి సంకోచించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇటువంటి వేడుకలకి వాళ్ళు రావడం చాలా తక్కువ. మనందరి అదృష్టం వల్ల, మనందరి భాగ్య విశేషం వల్ల వాళ్ళు ఇవాళ మన కోసం ఈ సమయాన్ని మన దగ్గర కేటాయించడానికి ఒప్పుకున్నందుకు గురువారికి కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ నమస్కారాన్ని తెలియజేస్తూ, ఈ దేవాలయ కమిటీ పక్షాన స్వాగతాన్ని తెలియజేస్తూ, అందరి తరఫున పాద పూజని నిర్వహించుకోవాలని మేము సంకల్పించుకున్నాం. దానికి మీరు ఆజ్ఞ ఇచ్చి ఆ పూజని నెరవేర్చుకునే అవకాశాన్ని మాకు ఇవ్వవలసిందిగా అందరి తరఫున ప్రార్థిస్తున్నాం. సద్గురు భగవానికి జై. మనమందరం రామాయణం, భారతం ఈ పొద్దు నుంచి 2-3 రోజుల నుంచి కృష్ణుని చెప్తున్నాడు మనకి. పిల్లలకి నేర్పించండి, మీరు చదవండి, పిల్లలకి నేర్పించండి. భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది, ఇబ్బంది పడకుండా ఉండాలి. మనమందరం
ఇంత అంటే దాదాపు నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎంతమంది మనం ఒకసారి రామాయణం చదివే ప్రయత్నం చేశాం, భాగవతం చదివే ప్రయత్నం చేశాం మనకు తెలియదు. ఇది చెప్పడం అతిశయోక్తి కాదు, కానీ రామాయణం ఇత్యాది 18 పురాణాలలో అన్ని పురాణాలకు సంబంధించిన విషయం వారికి కంఠస్థం ఉంటుంది. రామాయణం, భారతం, భాగవతం ఏ శ్లోకం ఎక్కడ మీరు శ్లోకం చెప్తే దాని యొక్క సంఖ్యని, దాని యొక్క అర్థాన్ని అంటే ఎటువంటి క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే మహానుభావులలో వీరు ప్రథములు మా దగ్గర. వీరు అంటే జనబాహుల్యంలోకి రాకుండా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఆ విద్యని నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే బోధిస్తూ విశేషమైనటువంటి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని విద్యార్థులకి అంటే మా లాంటి వాళ్ళందరికీ మేము నిజంగా చెప్పాలంటే సాక్షాత్తుగా ఎప్పుడు వారి దగ్గర పాఠం చెప్పుకుంది లేదు, కానీ మాకు ఎంతో కొంత వారి మాటల ద్వారా మా యొక్క జీవితం బాగుపడింది అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకాడను. అది ఇవాళ మీ అందరికీ కూడా ఆ అవకాశం దొరికింది అని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను. వారి మాటలు వినే అవకాశం మీ అందరికీ దొరికిందని నేను చాలా ఆనందిస్తున్నాను. 2015లో మేము ఒక యాగం చేస్తే అక్కడ గురుగారిని మేము పిలుచుకున్నాం. ఆ రోజు గురుగారు భగవద్గీత చదవండి నాన్న అని చెప్పి మాకు చెప్పారు. మేము భగవద్గీత అని మేము నవ్వుకున్నాం. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అప్రయత్నంగా ఎందుకో తెలియదు నేను కరోనా సమయంలో భగవద్గీత అధ్యయనం ప్రారంభించాను. ఆ తర్వాత గురుగారు ఎందుకు అప్పుడు చెప్పారు, 2వ భాగంలో శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్వం అనే శ్లోకం ప్రారంభమైన తర్వాత నాకు అర్థమైంది గురుగారు ఎందుకు చెప్పారు అంటే మీ యొక్క వ్యక్తిత్వం మారాలంటే మీకు ఖచ్చితంగా భగవద్గీత అవసరం అని వారు మా గురించి ముందే 3 సంవత్సరాల ముందే ఆలోచించారు. కానీ మాకు ఆ సమయం వస్తే తప్ప దాన్ని చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి కుదరలేదు. కాబట్టి గురువు ఎందుకు అవసరము అంటే మనకి ఆపద నుంచి కాపాడబడేవాడు గురువు, మన యొక్క దారిని సరి చేసేవాడు గురువు. కాబట్టి ఆ గురుగారి యొక్క మాటల ద్వారా మనం ఇవాళ అందరం పునీతలం అవ్వబోతున్నాం అనేటువంటి ఆనందం రెట్టింపు ఉన్నది. ఇంకా ఆలస్యం చేయకుండా గురుగారి పాదపూజ నిర్వహించుకుని గురుగారి యొక్క మాటల్ని విందాం. అభయాంజనేయ స్వామి భగవానికి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుగానం వరుషిష్ఠాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వందర్పణ దృశ్యమాన నగరే పూర్వన్నిజాంతర్గతం పశ్యన్నాత్మనినాదయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాన్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురోర్జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయాదేవ విజృంభయత్యభినః యోగీ వయస్మేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే యస్యేవ స్ఫురణం తదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవతసా యో బోధయత్యాశ్రితాన్ యత్సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవో తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే మానాభిద్రఘటోదరస్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తదక్షరాధికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపితరాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీబాలాంధగణోపమాస్త్వహమితి భ్రాంతా
వృషంగాదినః మాయాశక్తివిలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే రాహుగ్రస్తదివాకరేంద్రసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే బాల్యాదిష్వభిభాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమః అత్యంతస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భగవాన్ యో భద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా తస్మాత్ సంబంధతః శిష్యాచార్యతయా తథైవాత్మనామేగతః సప్రేదాగ్రవివాయ ఏష పురుషో మాయాపరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమః శ్రీదక్షిణామూర్తయే సర్వాత్మకమితి స్ఫుటే కృతమిదం యస్మాదముష్మిం స్తరే తేనాస్య శ్రవణాత్తమర్థమననాత్ జ్ఞానార్థ సంకీర్తనాత్ సత్యేదాగ్రవిహారిభోగి సహితం స్యాధీశ్వరత్వం సరః పరిణతం ఐశ్వర్యమయ్యాహతం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. గురవే గురవే సర్వలోకానాం సర్వలోకానాం భుషజే భుషజే భవరోగిణాం భవరోగిణాం నిధయే నిధయే సర్వవిద్యానాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తయే నమః. సద్గురు సద్గురు శరణ శరణ అరవింద అరవింద అరవిందాభ్యాం అరవిందాభ్యాం నమో నమః నమో నమః. నమస్కారం నమస్కారం సమర్పయామి సమర్పయామి. అందరూ కూడా కళ్ళు భూమి దాటి గురుగారికి నమస్కారం చేసినట్టుగా భావన చేయండి. ఈరోజు ఇంకొక విశేషమైనటువంటి సాక్షాత్తు గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారి గురించి ఏ ఒక్క మాట మాట్లాడినా మాకు అర్హత లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ ఉభయ రాష్ట్రాల్లో కాదు, ఈ భారతదేశంలో 4 వేదాలలో పురాణాలు విజ్ఞాసాలన్నిటినీ కూడా తమ హృదయంలో ఉంచుకొని అందరి ముందు ఆవిష్కరిస్తున్నటువంటి యొక్క గురువుగారు శ్రీ నరేంద్ర కాపురల్లి గారికి వేదదిత్తుని వేదద్యుమని ఇంకా నేను వారి గురించి ఇక్కడ చెప్పలేను కనుక ఇకపోతే ఈనాడు మన సనాతన ధర్మము ఎన్నో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితుల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నటువంటి యొక్క తరుణంలో హిందుత్వం మీద కూడా బ్రాహ్మణత్వం మీద జరుగుతున్నటువంటి దాడులను ఎప్పటికప్పుడు నేను ఉన్నాను అంటూ నిదర్శనమే మా దర్శనం పత్రికా సంపాదకులు శ్రీ ఎంవిఆర్ శర్మ గారు, అంటే వెంకటరమణ శర్మ గారు. బహుశా అందరికీ వారు విదితులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి ఒక హిందుత్వం మీద జరుగుతున్నటువంటి ఒక దాడుల మీద అవిరాళంగా పోరాడుతూ అనేక మంది విద్వన్మూర్తులను జగద్గురువులను అందరినీ కూడా మమైక్యం చేసినటువంటి యొక్క తాను ముందుండి ఇవాళ గురువులంటే తెలియనటువంటి ఒక పరిస్థితి, తర్వాత మన ఆచార సాంప్రదాయాలు తెలియనటువంటి ఒక పరిస్థితి, ఇవన్నిటినీ కూడా బాగా
అవగాహన చేసుకొని ఇలా ఉంటే మన సనాతన ధర్మే ముప్పిడ దాడి జరుగుతుందనేటువంటి ఒక సత్సంకల్పాన్ని తను మొత్తం కూడా ముందుగా వారు ఈనాడు పత్రికలో క్రైమ్ రిపోర్టర్గా మాత్రమే పనిచేశారు. మీకు పరిచయం చేస్తున్నాను. వారు ఎవరో కాదు, నిజంగా చెప్పండి మా మేనవదిన కొడుకు, అందరికీ బంధుత్వం ఉన్నటువంటి వారు. కాబట్టి వారిని చిన్నప్పటి నుంచి చూసాము, ఇప్పుడు చూస్తున్నారు. చిన్నప్పటికన్నా ఇప్పుడు చూస్తే ఆ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి యొక్క అమ్మవారు, ఆ జగద్గురువుల యొక్క శారదామాత యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహ ఆశీస్సులు, ఇలాంటి గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సుల చేత తాను ముందుకు పోతూ అందరినీ నడిపిస్తూ నేను ఉన్నానంటూ ఆ దర్శనాన్ని నిదర్శనం చేసినటువంటి యొక్క దర్శనం యూట్యూబ్ ఛానల్కి ఆధిపత్యం వహిస్తూ మరి మనం చూస్తున్నాము అనేక రకాలైనటువంటి యొక్క సమస్యలతో పోరాడుతూ ఉన్నాము. అందులో ప్రత్యేకంగా సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఎన్నో రకాలైనటువంటి యొక్క దుష్ట శక్తులంతా కూడా మీద పడుతూ ఉంటే లాభం లేదని కంకణం కట్టుకున్నటువంటి వారు మన ఎంబీఆర్ శర్మ గారు. మీకు అందరికీ కూడా పరిచయం చేస్తూ ఇక ఎక్కువసేపు, ఎందుకంటే గురువు గారు ఉన్నారు, వారి యొక్క మనకు ఆశీస్పూర్వకము. ఆ తర్వాత ఈనాడు ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక అంశాల మీద కూడా వారు మనకి ఎంబీఆర్ శర్మ గారి ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని జరిపించుకునేటువంటి అవకాశం ఉంది. కనుక ముందుగా అందరి కరతాళ మధ్య ఒక్కసారి మనము శ్రీ ఎంబీఆర్ శర్మ గారికి దర్శనం పత్రిక సంపాదకులు, సనాతన ధర్మానికి మూల పురుషులుగా ఈరోజు విరాళి ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనం వారిని సత్కరించుకునేటువంటి అవకాశం చాలా ముదావహంగా వహిస్తూ ఇప్పుడు ఇంకొక విశేషమైనటువంటి యొక్క ప్రత్యేకంగా నాగేశ్వరని మనము శంఖం లేకపోతే తీర్థం, శంఖంలో తీర్థం పోసినట్టుగా వారి యొక్క శంఖానాదం చేత ఈ కార్యక్రమం గారు అద్భుతమైనటువంటి యొక్క వారి మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో. ఏ కార్యక్రమం అయినా మా ఎంబీఆర్ శర్మ గారికి భక్తి టీవీలో కోటి దీపోత్సవంలో వారి యొక్క శంఖానాదం చేత ఆరంభమవుతుంది. ఆ కార్యక్రమం ఆరంభం ముందు వారు కనపడతారు. ఎందుకంటే నాగేశ్వరుడు అంటే పరమేశ్వర స్వరూపమే. కాబట్టి అలాంటి యొక్క పరమేశ్వర శంఖం వచ్చిన తర్వాత మనకి ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి దాన్ని ఆరంభం చేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. చేస్తూ ఇప్పుడు మేమంతా కూడా ఉత్సాహంగా ఉంటాం. యువకులకంతా కూడా ఉత్సాహం కలిగించాలని నిన్నటి నుంచి మా కృష్ణచంద్ర శర్మ ఒకటే తిరిగి యువకులు రావాలి అంటే అయ్యా వాళ్ళు యువకుల్లాగానే వస్తున్నారయ్యా కమిటీ సభ్యులు మానక వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకి సాక్షాత్ పార్వతీ పరమేశ్వర యువకులుగా మన గురువుజీ గారు ఉన్నారు. ఇక్కడ కూర్చుంటే ఆది దంపతుల్లాగా కూర్చున్నటువంటి వారికి కూడా ఒక్కసారి భక్తులందరి తరఫున కూడా పాదాభివందనాలు లభిస్తూ ఇప్పుడు శ్రీ ఎంబీఆర్ శర్మ గారు దర్శనం యొక్క సంపాదకులు వారు
యొక్క భాషణ తర్వాత గురువారి యొక్క భాషణ ఉంటుంది కనుక ఆశీపూర్వకమైనటువంటి యొక్క భాషణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో చివరిగా మనం ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనకు ముఖ్య అతిథులుగా శ్రీ ఎంవీఆర్ శర్మ గారు దర్శనం పత్రిక యొక్క సంపాదకులు వారు వచ్చి వాళ్ళు సనాతన ధర్మం మీద మనకు కొన్ని వచనాలు ఇస్తారు. అది వారిని మాట్లాడవలసిందిగా ప్రాధాయపడుతున్నాం. పరమ పవిత్రమైన హనుమత్ జయంతి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చిన్న హనుమత్ జయంతి, పెద్ద హనుమత్ జయంతి అనుకుంటాం. చిన్న హనుమత్ జయంతి శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు జరుపుకునేది. వైభవోత్సవం అని కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ ఉంటాం. ఇది పెద్ద హనుమత్ జయంతి అని కొండగట్టుతో సహా చాలా ఆలయాల్లో వైభవంగా ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉంటాయో అక్కడెక్కడ విశేషమైనటువంటి పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి రోజున ఈ నాగోలు ప్రాంతంలోని సాయినగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం 23వ వార్షికోత్సవం సందర్భంగా విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, ఇంకా ఈ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి బ్రహ్మశ్రీ కృష్ణచంద్ర శర్మ నాకు అత్యంత ఆత్మీయుడు, మా దగ్గర బంధువు. వాళ్ళ నాన్నగారైనటువంటి చంద్రశేఖర్ శర్మ గారు, తిగుళ్ళ చంద్రశేఖర్ శర్మ గారు, వీరందరూ కూడా మాకు చాలా చాలా దగ్గరి బంధువులు, ఆత్మీయులు. వాళ్ళే కాకుండా ఇక్కడ వైదిక నిర్వహణ చేస్తున్న పెద్దలు, వేద పండితులు, వేద విద్వాన్మూర్తులు కాసుల రాధాకృష్ణ శర్మ గారు, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరికీ కూడా హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదానుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, నాకు పక్కన పెద్దలు, మహనీయులు, భారతదేశం గర్వించదగ్గ వేద విద్వాన్మూర్తి, నడయాడే వేద స్వరూపం లాంటి వారు, ఋగ్వేద పండితులు, సకల వేదాల సారం ఎరిగిన మహానుభావులు. వారికి తిరుపతి వేద విశ్వవిద్యాలయం వారు వేద ద్యూమణి అనేటువంటి బిరుదుతో సన్మానించారు. ఎంత పెద్ద వేద పండితుడు, ఎంతో మంది గౌరవించే విద్వాన్మూర్తి, మహానుభావుడైనా కూడా చాలా నిరాడంబరమైనటువంటి వ్యక్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, పామరుల నుంచి పండితుల దాకా ఒకే విధమైనటువంటి గౌరవాన్ని, ఆప్యాయతను చూపించే ఒక ధర్మనిష్ట కలిగినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ నరేంద్ర కాత్రే గురువు గారు. వారి ధర్మపత్ని అమ్మగారు కూడా వారి గురువు గారి యొక్క ధార్మిక ప్రస్థానంలో అనువుగా వారు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సాధ్వీమణి. అలాంటి ఇద్దరు మహానుభావులు ఇవాళ ఇక్కడికి విచ్చేయడం, మీరు వారిని సత్కరించడం, సాక్షాత్తు ఆంజనేయ స్వామిని విగ్రహం రూపంలో చూస్తున్నాం, గురువు గారిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. తేడా అంతే. నా దృష్టిలో మీరు ఆంజనేయ స్వామికి సాక్షాత్తు అక్కడ కూర్చుండబెట్టి సువర్చన సహిత ఆంజనేయ స్వామికి మీరు ఇక్కడ పూజలు చేసిన కిటికలే. అంతటి మహనీయులు వారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నాకు 1 రూపాయి ఇస్తారా, 1,00,000 రూపాయలు ఇస్తారా, ఏమి ఇవ్వరా, వారికి పట్టదు. అది ధర్మ కార్యక్రమం అయితే చాలు. డ్రైవర్ ఉన్నాడా లేడా, నాకు వాహనం ఏర్పాటు చేశారా లేదా, అదేమి చూడరు. అది నిజంగా ధార్మిక కార్యక్రమం అయితే 500 కిలోమీటర్లైనా 600 కిలోమీటర్లైనా ఒక్కరే కారుతో వెళ్ళి ఆ కార్యక్రమం అటెండ్ అయ్యి వచ్చే మార్గదర్శకులు. అంటే ధర్మనిష్ట అంటే అందరూ సనాతన ధర్మం, ధర్మనిష్ట, ధార్మిక చింతన అన్నీ అనుకుంటుంటాం, కానీ ధర్మాచరణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి అతి అరుదైన
ధర్మాచరణను ఆచరించే మహనీయుల్లో మా గురువుగారు. ఆ గురువుగారి సమక్షంలో మాట్లాడడం అంటే ఆంజనేయ స్వామి నుండి కుప్పివంతులు వేసేవాళ్ళు లాగానే, అంతటి మహానుభావుడు. సరే పిలిచారు ఆత్మీయంగా, అందరూ మా దగ్గర బంధువులే, ఇక్కడున్న ఆచార్యులందరూ ఒక 5-10 నిమిషాలు మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా ధార్మిక చింతన కలిగి ఉండబట్టే ఇంత శ్రద్ధగా, ఇంత భక్తితో 3-4 రోజులుగా, 4-5 రోజులుగా పంచాంగిక దీక్ష, ప్రయాణిక దీక్ష, 3 రోజులుగా ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చున్నారు. ఇది ఏ సమయం అండి? ఈ సమయం ఏ సమయం? అత్తాకోడళ్ళ సమయం. ఎక్కడ కనిపిస్తారు? టీవీ మీద. 90% మంది ఆ టీవీని ఈ సమయం నుంచి బయటకు రాని పరిస్థితి. ఎవరు బయటకు వస్తారు? నిజంగా భారతీయ మహిళలే బయటకు వస్తారు. ఎవరు బయటకు వస్తారు? నాకు ఈ తుచ్చమైన సీరియల్ కన్నా నా భగవంతుడి సన్నిధిలో కొద్దిసేపైనా ఉంటా అని గుండెల్లో ఎవరుకుంటుందో వాళ్లే వస్తారు. అందుకు మీరందరూ కూడా సదాచార సంపన్నులు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించారు ఆ భగవంతుడు. మీ అందరిలో ధర్మనిష్ట ఉంది. అందుకు మీ అందరికీ కూడా నమస్తులు. ఇవాళ మన భారతదేశం మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో క్షణక్షణం ఉత్కంఠగా ఉండేది. ఆ భగవంతుడు కర్మభూమి కదా, వేదభూమి కదా, ధర్మభూమి కదా, ఈ భూమికి కించిత్తు ఆవగింత అన్యాయం జరగాలని భగవంతుడు భావిస్తాడా? భావించడు. ఏ సిరియానో ఇంకేదో అవైదిక పాషండ మతాలతో అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న విషయాల్లో దేవుడు, వాళ్ళ దేవుడు, మన దేవుడు కాదు, కరుణిస్తాడో లేదో తెలియడు. కానీ ఈ కర్మభూమి ధర్మభూమికి ఇంత అన్యాయం జరగాలని భగవంతుడు కోరుకోడు. అందుకే భగవత్ స్వరూపం లాంటి మనిషిని మనకు నాయకుడుగా, మన దేశానికి ప్రధానమంత్రిగా భగవంతుడే నిర్ణయం చేసుకున్నాడు. కురుక్షేత్రంలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవంతుడే మనకు భగవద్గీతలో అందించాడు. మన ధర్మానికి అదే గ్రంథం భగవద్గీత. స్వయంగా భగవంతుడే మనకు అందించిన గీత అది. వేరే మతాలకు ఎవరెవరో చెప్తే రాసుకున్న మత గ్రంథాలు. కానీ మన గొప్పతనం ఏమంటే భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి గీత అది. ఆ ధర్మసారంలో ఎలా ఉందో దానికి బద్ధంగా ఆ శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం అనేక సార్లు భారతంలో చూపిస్తాడు. కానీ ప్రధానమైన విశ్వరూప సందర్శనం కురుక్షేత్రంలో అర్జునుడికి చూపిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. అలాంటి విశ్వరూపం కురుక్షేత్రంలో ఎలా చూసామో మన భారత ప్రధానమంత్రి కూడా అలాగే చూసాం. మొన్న ఏమేమో అవుతుంది, ఎక్కడెక్కడో అణు, ఒకటి హైదరాబాద్ మీద, ఒకటి సూరత్ లో, ఒకటి బాంబేలో ఒక్క క్షణం పాటుగా మొత్తం విధ్వంసం చేస్తారు అని అనేక భయాలు పెద్ద పెద్ద దేశాలు కూడా భయపెట్టాయి. కానీ ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క బెదిరింపు లేకుండా, ఒక్క భయము లేకుండా కేవలం స్థితప్రజ్ఞతతో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ వేదభూమి, కర్మభూమి, ఋషులు, మహాత్ములు, మహనీయులు, పెద్ద పెద్ద వాళ్ళు తపస్సు చేసి ఆ తపో ఫలితాన్ని మనకు అందించినటువంటి దాన్నంతా కూడా గొప్పతనం ఏమిటో ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి ప్రధానమంత్రి చూపించి వాళ్ళు కాళ్ళు పట్టుకునేలా ఈ స్థితికి తీసుకువచ్చి, అయ్యా మీతో యుద్ధం చేయలేము, మమ్మల్ని బతికించండి మరహోప్రభుని మనం వింటామో లేదా అని పెద్ద పెద్ద దేశాలతో కూడా చెప్పించి తోక దాడిచి వెళ్ళిపోయిన సందర్భం. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ధర్మం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. ధర్మంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఎప్పటికైనా విజయం అనేది తథ్యం. ఇవాళ మనం కొన్ని కష్టాలు ఎదురవచ్చు ధర్మాచరణలో, కానీ ఎప్పటికైనా ఇది తాత్కాలికమే. ఆ చిన్న చిన్న అవాంతరాలైనా కష్టాలైనా అంతిమంగా మనం పొందేది మాత్రం విజయమే. అందుకే ధర్మస్య విజయోస్తు
అని ఆర్ష ధర్మంలో ఉండేటువంటి మనకు సూక్తి, వేద సూక్తి. అందుకోసం బ్రాహ్మణులమైన మేమైనా, వేద పండితులైనటువంటి పెద్దలైనా, ఏ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళైనా, ఉద్యోగులైనా, సైనికులైనా, వ్యాపారులైనా, ఆర్థిక రంగ వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, న్యాయవాదులైనా, ఎవరమైనా కనీసమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ద్వారానో, పవన్ కళ్యాణ్ ద్వారానో, ఇంకెవరైనా మంత్రి ఎమ్మెల్యే ద్వారా ఒక సిఫార్సు లెటర్ తీసుకొని నేరుగా 1,00,000 మంది భక్తులు అక్కడ ఎదురు చూస్తుంటే నేను నేరుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మర్యాదలు చేయించుకొని వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొంది ఆ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైన ఆ వెంకటేశ్వరుణ్ణి 5 నిమిషాల పాటు చూడగలిగిన నా జన్మ ధన్యమైంది అని మనం అనుకుంటాం. దేవుడేమనుకుంటాడు, ఓరి దౌర్భాగ్యుడా, ఎంత పిచ్చివాడివురా నువ్వు మోసం చేసి వచ్చావురా ఇక్కడికి. 1,00,000 మంది ఊళ్ళ నుంచి రాత్రనక పగలనక దాహం ఇవన్నీ చేసి నిర్మలమైన భక్తితో వాళ్ళు వస్తే నువ్వు రికమెండేషన్ చేసుకొని నా దగ్గరకు వచ్చావు. ఇంకా అమాయకంగా నువ్వు అనుకుంటున్నావు నాకు చూసావా నేరుగా దేవుడు దర్శనం ఇచ్చాడని. దర్శనం కాదురా నాయన, నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు అని ఆ విగ్రహం, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చెప్పకనే చెబుతుంది. మనము అక్కడనే మనం ధర్మాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఇది మనం నిత్యం చేసే ధర్మ విద్రోహాల్లో ఇది ఒకటి. తల్లిదండ్రుల పట్ల పిల్లలకు గౌరవం ఉండడం, పిల్లల పట్ల సదాచార సంపన్నలు మన తాత, అమ్మమ్మ, నాయనమ్మ మనకు ఏం చెప్పారో మనం మన పిల్లలకు చెప్పకపోవడం, పిల్లలను కొద్దిమైనా మన భారతీయ ధర్మానికి మన యొక్క ధర్మాచరణకు తెలియకుండా పాశ్చాత్య ధోరణిలో వెళ్తూ ఉంటే చూసి చూడనట్టు ఉండడం. ఇంకా ఎవరైనా చిన్న చిన్న ప్రలోభాలకు ఓ పోలీసు ఉద్యోగం చేస్తుంటే వాడు 10,000 ఇవ్వనంగానే నా జీవితం అంతా 10,000తో ముడిపడిందని 10,000 తీసుకోపోవడం. ఎవరైనా అన్యాయంగా పామరుడు వచ్చి ఏదైనా పిటిషన్ ఇస్తే వాడిని పట్టించుకోకుండా ఇంకెవరైనా మంత్రో పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే వాడి మాట వినడం. అలాగే 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు ఒక విధంగా పూజాది కార్యక్రమాలు చేయడం, 10,000 ఇచ్చే వాళ్లకు ఒక రకంగా చేయడం, గుడిలో 10 లక్షలు ఇచ్చిన దాతను ఒక రకంగా చూడడం, నిర్మలంగా ఉన్నవాడు వస్తూ ఒక లెక్క చేయడం. ఇలా మనం తారతమ్యాలు చేస్తే మనం అనుకుంటాము ఓహో వాడు చాలా డబ్బులు ఇచ్చాడు, లేదు చాలా ఇచ్చే ఇంకో రకంగా నన్ను గౌరవించాడు, లేదా వేరే రకంగా నాకు మేలు చేశాడు అని అమాయకంగా మనం అనుకుంటాం. కానీ పూర్తిగా మనం అధర్మంగా వ్యవహరిస్తున్న కందుకే లెక్క. దేవుడు మనల్ని క్షమించడు. అందుకే దేవాలయాలు నిర్వహించే వారైనా, అర్చక స్వాములైనా, వేద పండితులైనా, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా ప్రతి మనిషిలో నాకు దేవుడే, ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపమే అని మనం భావిస్తేనే మనం ధర్మబద్ధంగా నడిచిన వాళ్ళం అవుతాం, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళం అవుతాం, ధర్మాచరణ చేసిన వాళ్ళం అవుతాం. అది మరిచిపోయి తాత్కాలికమైన ఆనందానికో, తాత్కాలికమైనటువంటి విషయాలకో మనం ప్రలోభపడితే మన జీవితంలో మనం తెలియకుండానే మనం పాపాలను మూటగట్టుకుంటాం. వాడు నా ఎదుర్కొన్నవాడు నిత్యం పాపాలు చేస్తాడు, అనేక మర్డర్ కేసులలో ఇరుక్కున్నాడు, అనేక స్థలాలను కబ్జా చేశాడు, అనేక పాపాలు మూటగట్టుకున్నాడు. అతను చాలా 5 అంతస్తుల భవనంలో బెంచ్ కారులో రోజు 2-3 రోజులకోసారి హాంకాంగ్, సింగపూర్, మలేషియా విమానాల్లో వెళ్ళొస్తున్నాడు. నేను రోజు అనుష్ఠానం చేసుకుంటున్నా, రోజు గుడికి వెళ్ళి ధర్మంగా పూజలు చేసుకుంటూ ఉంటాను, అనేకమైనటువంటి ఆచారంగా ఉంటాను. ఏదన్నా 10 రూపాయలు ఉంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాను. నాకు ఈ సుఖం లేదు, నాకు కష్టాలు ఉన్నాయి, అతనికి ఏమో అంత సుఖాలు ఉన్నాయని మనకు అప్పుడప్పుడు నిర్వేదం కలుగుతుంది. కానీ ఆ సుఖాలు తాత్కాలికం. మనం చేసే ధర్మం మన అకౌంట్లో మొత్తం చేరుతూనే ఉంటుంది. మనము ఎప్పుడో ఒకసారి పేకమేడ అతను కూలిపోవడం జరుగుతుంది. మన ధర్మం మనకే కాదు, మన తరతరాలకు కూడా మన ధర్మానికి సంబంధించిన ఫలితం నీకే కాదు, నీ కొడుకులు, నీ మనవలు, నీ మనవరాళ్ళకు కూడా ఆ పుణ్య ఫలం కలుగుతుంది. ఆ పుణ్య ఫలం నీ పూర్వీకుల యొక్క ఆ వాసన వల్ల నీకు కలిగి, నీ వల్ల నీ యొక్క వారసులకు కూడా కలిగి ఆ రకమైనటువంటి ఆ ధర్మం ఎన్నో విధాల మనకు మేలు చేస్తుంది అనేది
మన పురాణాలు చెప్తున్నాయి, మన పెద్దలు చెప్తున్నారు. నిత్యం పెద్దవాళ్ళందరూ కూడా ధర్మ ప్రబోధం చేసేది అదే. అందుకే మనమంతా ధార్మిక చింతనతో ఉండాలి. ధార్మిక చింతనతో అంటే పొరపాటున కూడా ఎదుటివాడికి నష్టం జరిగే పని చేయొద్దు, ఆలోచన చేయొద్దు. మనం సహాయం చేయకుంటే మౌనంగా ఉంటే చాలు, ఏమి చేయకపోయినా చాలు. నష్టం మాత్రం తలపెట్టొద్దు, అన్యాయం చేయొద్దు, అబద్ధాలు ఆడవద్దు. ఇది ప్రాథమికమైనటువంటి ధర్మం. ఆ ధర్మం ఆచరించడం అంటే నిత్యం ఎవరి రంగాల్లో ఎవరికి తోచిన విధంగా ఇంట్లో అనుష్ఠానం చేసుకుంటావా, తపస్సు చేసుకుంటావా, లేదు గుళ్ళల్లోకి వచ్చి భక్తిగా ఉంటావా, అది ఆచరణ. అదేవిధంగా ధర్మ ప్రబోధం. మనం ఒక పరిపక్వ దశకు వచ్చాక మనం నలుగురు ధర్మ మార్గంలో ఉండేట్టుగా ప్రబోధం చేయడం. ఇది క్రమక్రమంగా మహాత్ములు, పెద్దలు, ఋషులు ఏ విధంగా ఆచరించి చూపారో అది సామాన్యులమైన మనం చేయగలిగేది. ఇలాంటి మహానుభావులు కాదు, వీళ్ళంతా నిత్యం ధర్మంలోనే మునిగి తేలుతూ ఉంటారు. మనం కనీసమైనటువంటి మానవులం, మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని మనం ఆచరించడం కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ మనకు ఒక తృప్తి అనేది పెట్టుకోవాలి. ఇవాళ మీ కుటుంబం నడవాలంటే ఒక 30,000 సరిపోతున్నాయంటే నాకు 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కాగానే నాకు 5 లక్షలు కావాలి, 5 లక్షలు కాదు నాకు సరిపోవట్లేదు 50 లక్షలు కావాలి. నాగారంలో ప్లాట్ ఉంది, అందరు పిల్లలు కొండాపూర్లో, గచ్చిబౌలిలో ఉంటున్నారు, అక్కడ 2 ఫ్లాట్లు కొంటారు. ప్రతి ఒక్కళ్ళు సరిపోవట్లేదు, ఊరొక్కల 10 ఎకరాలు ఫామ్ హౌస్ పెడుతున్నారు, అక్కడ ఉంటున్నాము. లేదు సింగపూర్లో, అమెరికాలో, కెనడాలో పిల్లలు సెటిల్ అయ్యి అక్కడ 1 ఎకరాలు 2 ఎకరాల్లో అక్కడ ఇల్లు కొంటున్నాము. దీనికి ఇక్కడ అంతం ఉందా? లేనే లేదు. అది పెరుగుతున్నా కొద్దీ మనలో పాపాలు పెరుగుతుంటాయి, దాని వెంబడే అనారోగ్యాలు వస్తుంటాయి, వెంబడే అనేకమైనటువంటి మనం ఊహించని విధమైనటువంటి దుష్పరిణామాలు మనకు కలుగుతూనే ఉంటాయి. నాకు ఒక 50,000 చాలు నా కుటుంబానికి. ఆ 50,000 కన్నా ఏ 10 రూపాయలు ఎక్కువ వచ్చినా అభయాంజనేయ స్వామి ఆలయంలో ఓ శనివారం నాడు ప్రసాదాలకు ఇస్తా. ఓ 10 రూపాయలు ఎక్కువ వస్తే ఇక్కడ ఒక మంచి అన్నదాన సత్రం కడుతుంది, ఇంకేదో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు, ఓ 10 రూపాయలు దానికి ఇస్తా. లేదు మన చుట్టుపక్కలనే విధివశాత్తు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు, భగవంతుడు అతను లేకుండా చేశాడు, భగవంతుడు నాకు ఉండేలా చేశాడు. నాకు ఎక్కువ ఎందుకు, నాకు అజీర్ణం ఎందుకు, ఉన్న దగ్గరికి చాలు, నాకు కడుపు నిండితే చాలు అని ఆ ఎక్కువ 10 రూపాయలను ఆ తోటి వాడికి సహాయం చేయడం కూడా ధర్మమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.